తలలో వంచండి. మన ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, దయగల మహారాజా, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త తండ్రి, ఇదిగోనైనా రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటును భద్రపరిచి తండ్రి సజీవుల లెక్కలలో మమ్మల్ని ఉంచి తండ్రి ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరు ఇచ్చిన సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మనుషులందరికీ వారి యోచనలను తెలియజేయవాడా ఆయనే. అందుకు మీకే స్తుతి. మనుషులందరికీ వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్న దేవా, మీకే స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ నీ దూతలను కావలి ఉంచి వారిని రక్షించే దేవా, మీకే మహిమ. నీ నామమునందు భయభక్తులు గలవారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించినందుకే మీకే స్తుతి. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు. నలిగిన మనుష్యులు గల వారిని ఆయన రక్షించును. మీకే స్తోత్రం. నీవే కార్యము నెరవేర్చువాడవు, మీకే మహిమ. బలము లేదని ఒకమారు దేవుడు సెలవిచ్చను. మీకే స్తుతి. విచారము లేకుండా బలవంతులను ఆయన నిర్మూలము చేయుచున్నాడు. మీకే మహిమ. జ్ఞానము శోధించుటకు తండ్రి, నీ జ్ఞానం శోధించుటకు అసాధ్యము. మీకే మహిమ. నీ మార్గములు అగమ్యములు ప్రభా, మీకే స్తోత్రము. యెహోవా, నీ కార్యములు ఎంతో దొడ్డవే ప్రభా, మీకే మహిమ. మీ చర్యలన్నీ న్యాయములు, అవి యథార్థమైనవి ప్రభా, మీకే స్తుతి. మీ నీతి పర్వతములకు సమానము దేవా, మీకే స్తోత్రం. భూమాకాశములు పైగా ఉన్న నీ ప్రభావం కొరకై మీకే మహిమ. జ్ఞానం ఇచ్చువాడా, మీకే స్తుతి. ధవల వర్ణుడా, మీకే ఘనత. అపరంజి వంటి శిరస్సు గల మా ప్రభా, మీకే ఘనత. అతి కాంక్షణీయుడైనటువంటి మా ప్రభా, మీకే మహిమ. అత్యున్నత సింహాసనపై ఆసీనుడైనటువంటి మా దేవా, మీకే మహిమ. సైన్యములకు అధిపత్యకు దేవా, మీకే ఘనత. పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, మీ ఘనమైన నామమునకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, ఇదిగో నాయన, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా మీతో సమాధానపరుచుకున్నారు నాయన. ఆత్మ సంబంధమైన ఒక జన్మను మాకు దయచేసి మీతో పాటు నడిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఇదిగో నాయన, సార్వత్రిక సంఘంగా మీ పిల్లలమైనటువంటి మేము తండ్రి, ఇదిగో మా తల్లి గర్భాన్న పడినది మొదలుకొని నాయన ఇప్పటి వరకు నాయన మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వలన అనేక విషయాలలో నాయన మేము పాపం చేస్తున్నాం నాయన. నిజమే తండ్రి. యెషయా గ్రంథం 44:22లో మీరు సెలవిచ్చిన రీతిగా మంచు విడిపోనట్లుగా నిర్ణయ అతిక్రమలను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను అని లేఖనములో సెలవిచ్చిన రీతిగా తండ్రి, మా పాపములన్నీ మన్నించినందుకే తండ్రి మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. హిమము కంటే తెల్లగా ఉన్నట్లు నాయన మా పాపములకు నాయన ఇస్సోపుతో పవిత్రపరిచినందుకే మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. అయ్యా దేవా, ఇదిగోనైనా సార్వత్రిక సంఘంలో తండ్రి మేమందరము కూడా తండ్రి నాయన విశ్వాసము గలవారమై ఉండినట్లు తండ్రి నాయన అట్టి కృప తండ్రి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి విశ్వాసం అంతా అభివృద్ధి పరచండి అయ్యా. విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనుపోబడిన అని లేఖనము సెలవిచ్చుచున్నది కదా తండ్రి. ఇక హనోకు వలె తండ్రి మేము విశ్వాసము గలవారమై ఉండినట్లు తండ్రి మమ్మల్ని అందరి సార్వత్రిక సంఘంలోని ప్రతి ఒక్కరికి విశ్వాసము అభివృద్ధిపరచమని అడుగుచున్నామయ్యా. అతడు కొనుపోబడక ముందు దేవునికి ఇష్టడై ఉన్నందున ఉండనని సాక్ష్యం పొందిన తండ్రి, ఇదిగో తండ్రి మేమందరం కూడా తండ్రి మీకు ఇష్టమైన పిల్లలుగా తండ్రి నాయన మీ సన్నిధిలో జీవించడానికి సహాయం చేయండి నాయన. మీకు ఇష్టమైన పిల్లలుగా తండ్రి, మీ చిత్తాన్ని నెరవేర్చే పిల్లలుగా తండ్రి మేము సార్వత్రిక సంఘంలోని ప్రతి బిడ్డకి తండ్రి అట్టి కృపను దయచేయండి. కాగా దేవుడు అతను కొనుపోబడిన కనుక అతను కనబడలేదని తండ్రి పత్రిక 11:5లో సెలవిచ్చారు కదా తండ్రి. అట్టు కృప మాకు అందరికీ అనుగ్రహించండి అయ్యా. మేమందరము కూడా తండ్రి నాయన మీ చిత్తాన్ని భూమి మీద నెరవేర్చి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు దయచండి. విశ్వాసమందు మాకు అభివృద్ధి పరచండి అయ్యా. ఆవగించంత విశ్వాసం ఉంటే తండ్రి నాయన ఈ కొండ పెకలింపబడి సముద్రులు పడవేనని చెప్పిన అని విశ్వాసం కలిగి ఉన్నాను తండ్రి. ఆ విధముగా జరునని సెలవిస్తున్నావు కదా తండ్రి. మాకు విశ్వాసం లేదయ్యా, ఆవగించంత కూడా విశ్వాసం లేదయ్యా తండ్రి. మాకు విశ్వాసం అంత అభివృద్ధి పరచమని అర్థిస్తున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి బీదలను, చిన్నపిల్లలను
వృద్ధులను, అనాథలను, కూడుగూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయా బిడ్డలకి అందరికీ నాయన అనుదిన అవసరతలు తీర్చమని అడుగుచున్నామయ్యా. అయా వీరికి అరుచుండ పిల్లకాకులకు ఆహారం ఇచ్చే దేవుడు అయ్యా. అయా 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 బిడ్డలకి అందరికీ కూడా తండ్రి నాయన వారికి కోరికలను వారికి నాయన వారికి కావలసినటువంటి కోరికలను ఇచ్చి తండ్రి తృప్తిపరిచే హృదయాలను తృప్తిపరిచే దేవుడు అయ్యా. అయా మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయా సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాలని తండ్రి మీ చేతులకి ఎత్తి పెట్టుకుని చూస్తున్నామయ్యా. అయా సంఘం కొరకు తండ్రి సంఘంలో ఐక్యత తండ్రి సహనము, ఓర్పు, వివేకము, జ్ఞానము నాయన బుద్ధి సంఘంలో అభివృద్ధి పరచమని అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి బాప్తిసం తీసుకొని తప్పిపోయిన పిల్లల కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయా పిల్లలందరికీ కూడా తండ్రి జ్ఞాన హృదయం దయచండి అయ్యా. జ్ఞానం లేకే కదా నా పిల్లలు తప్పుపోచున్నారని సెలవిస్తున్నావు కదా. నిజమే తండ్రి. అటువంటి బిడ్డలకు అందరికీ జ్ఞాన హృదయం దాయిచ్చేయమని అడుగుతున్నాను ఆయన. తప్పైన బిడ్డలను మరలా తోడుకుని రమ్మని వేడుకుంటున్నామయ్యా. ఆయన వెనక్కి రక్షించే దేవుడు అయ్యా. అయ్యా తప్పిపోయిన బిడ్డలందరికీ కూడా తన మీ కృపా కాపుదలు దాయిచేసి నాయన వారిని తోడుకుని రమ్మని అడుగుతున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా పాపపు మాయలోను తండ్రి సాతాను ఊరిలోను చిక్కుకొని పోయినటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారయ్యా. అయా బిడ్డలందరినీ కూడా తోడుకుని రమ్మని అడుగుతున్నామయ్యా. అయా బిడ్డలందరినీ నాయన పాపపు లోయ నుంచి విడిపించమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యంగా సార్వత్రిక సంఘంలో ఉన్న భార్య భర్తలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. భార్య భక్తుల బంధము కొరకు తండ్రి ఇగోనైనా వారికి ఐక్యత కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా ఇదిగో తండ్రి కుటుంబంలో తండ్రి ఏదైనా దుష్టుడు గలిబిలి చేయకున్నట్లు, దుష్టుడు ఆ కుటుంబాలను ముట్టుకుంటున్నట్లు తండ్రి మీ కంచి కాపుదల ఉంచమని అడుగుచున్నామయ్యా. ఇగోనైనా భార్య భర్తల్లో సమాధానము, ఐక్యత దయచేయండి అయ్యా. అయ్యా ఇగో తండ్రి దుష్టుడు తండ్రి ఇగోనైనా కుటుంబాలను పాడు చేస్తున్నాడు అయ్యా. అయా కుటుంబాలలో తండ్రి మీరు నివాసము లేకేనైనా అట్టి పరిస్థితి జరుగుతుంది తండ్రి. నాయన మీకు ప్రథమ స్థానము నాయన పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో తండ్రి, పూర్ణ వివేకముతో తండ్రి నిన్ను వలని పొరుగుని ప్రేమించి మీరు రెండింటికి నాయన ప్రవక్తలకు ఆధారము, ధర్మశాస్త్రకు ఆధారమై ఉన్నాయని లేఖనము సెలవిచ్చున్నది కదా తండ్రి. కుటుంబాలలో మేమందరము నాయన అట్టి రీతిగా ప్రథమ స్థానం మీకే ఇచ్చి తండ్రి ప్రతిదినము నాయన మీ సన్నిధిలో నాయన మేము స్తుతించటకు, మిమ్మల్ని ఆరాధించటకు, మీ సన్నిధిలో మేము ప్రార్థించటకు కుటుంబాలలో అట్టి కృపను దయచేయమని అడుగుచున్నామయ్యా. విడిపోటకు సిద్ధముగా ఉన్న దంపతులకు కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నామయ్యా. అయా ముఖ్యంగా రక్షణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలకు అందరికీ తండ్రి సహాయం దయచండి. మారు మనసు పొందనొల్లని బిడ్డల కొరకు కూడా తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. వారికి బండలను రాత్రి హృదయాలు తీసివేసి మెత్తని మాంసపు హృదయాలను అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయా మరి ముఖ్యంగా తండ్రి కుటుంబంలో ప్రార్థన కొరకు తండ్రి, ప్రార్థనా శక్తి కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయా కుటుంబంలో మేమంతా కలిసి కుటుంబ ప్రార్థన చేయుటకు తండ్రి సహాయం చేయమని అడుగుతున్నామండి. మరి ముఖ్యంగా తండ్రి దేశం కొరకు, దేశంలో ఉన్నటువంటి నాయన ప్రతి ప్రజ కొరకు తండ్రి, మా రాష్ట్రాల్లో, మా తెలుగు రాష్ట్రాల్లో నాయన ఆంధ్ర తెలంగాణ ప్రజలందరి కొరకు తండ్రి, ప్రపంచంలో ఉన్న దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు తండ్రి, ఆయన ఆయా గ్రామాలలో ఆయా పట్టణాలలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు తండ్రి, వారు మారు మనసు కొరకు తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయా మీ కృపా కాపుదల దాయిచ్చండి అయ్యా. అయా ప్రతి ఒక్కరికి తండ్రి నీవే నిజమైన దేవుడిని గుర్తున్నట్లు, సువార్త ప్రకాశం మా హృదయాలలో వెలుగొందినట్లు సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా నిత్య జీవం కొరకు తండ్రి మేమందరము కూడా తండ్రి ఇగో ఈ పరలోకపు ప్రయాణంలో తండ్రి బుద్ధిగల కంజకుల వల్ల మేమందరము సిద్ధపాటు కలిగి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావలసినటువంటి నాయన శక్తిని, సామర్థ్యాన్ని, బుద్ధిని, వివేకాన్ని తండ్రి సంఘంలోని బిడ్డలకు అందరికీ అనుగ్రహించమని అడుగుచున్నాను నాయన. ఓర్పు, సహనము కూడా, సమాధానం కూడా తండ్రి సంఘంలోని ప్రతి బిడ్డకి దయచేయండి నాయన. ఇదిగో తండ్రి శోధనలో ఉన్నటువంటి బిడ్డలందరినీ శోధన జయించడానికి, శోధన తప్పించుకోవడానికి కావాల్సిన మార్గాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. సులువుగా చిక్కులు పెట్టే పాపాల నుంచి విడిపించండి అయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అశ్లీల చిత్రాలను, టీవీ సీరియళ్లను, నేత్రాశలను తండ్రి పడిపోతున్న బిడ్డలందరినీ కూడా తండ్రి నాయన మీ సన్నిధిలో ఒక్కమారు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ పాపపు వల నుంచి తండ్రి విడిపించమని అడుగుతున్నామయ్యా. అయ్యా మరి ముఖ్యంగా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలు, డ్యూటీలకి, ఆఫీసులకి, పరిపాట్లకి వెళ్ళుచున్నటువంటి బిడ్డలను అందరినీ కూడా మీ సన్నిధిలో
సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. విద్యార్థుల్ని తండ్రి, కాలేజీకి వెళ్తున్నటువంటి బిడ్డలు, యవనస్తులను ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాయన మీ కృపా కాపుదలు దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయా పుట్టినరోజులు పెళ్ళిరోజు జరుపుకుని బిడ్డలను మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నామయ్యా. అయా తండ్రి, మరి ముఖ్యంగా తండ్రి సువార్తకు లోబడిన వాళ్ళని బిడ్డలు ఎందరో ఉన్నారు నాయన. నిజమే తండ్రి, మా మీదను మీ మీదను తిరుగుబాటు చేయొచ్చు ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరికీ కూడా తండ్రి బండలాంటి రాతి ఉదయాలు తీసేసి మెత్తని మాంస హృదయాలను అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా వారు మా పట్ల చేసినటువంటి ప్రతి నాయన తిరుగుబాటునే కానీ ప్రతి దూసర మాటలే కానీ మేము క్షమిస్తున్నామయ్యా. మీరు కూడా క్షమించమని వేడుకుంటున్నానైనా. ఆ బిడ్డలందరికీ నాయన నీవే నిజమైన దేవుడని గుర్తిరినట్లు తండ్రి వారి మనోనేత్రాలు వెలిగించమని అడుగుచున్నామయ్యా. సంఘంలో ఉన్నటువంటి ఎందరో బిడ్డలు అప్పుల బాధల్లో ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. అనేక సమస్యలు ఉన్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ విడిపించండి అయ్యా. ఎందరో అనారోగ్యంతో బాధపడుతున్నారయ్యా. అటువంటి బిడ్డలందరికీ స్వస్థత దాయించండి అయ్యా. అనేకలు హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు నాయన. నిజమే తండ్రి, యాక్సిడెంట్ అనేక బిడ్డలు హాస్పిటల్లో ఉన్నారయ్యా. అటువంటి బిడ్డల్ని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి మీ కృపా కాపుదలు దాయిచ్చేయమని అడుగుతున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా మీ బిడ్డలందరి కొరకు తండ్రి ఇగోనైనా విధవరాంటి కొరకు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ కృపా కాపుదలు దాయిచ్చేయమని అడుగుతున్నామయ్యా. తండ్రి ఇగోనైనా నేత్రాశలో కానీ శరీరాశల్లో కానీ పడిపోయిన బిడ్డలందరూ కూడా విడిపించండి అయ్యా. తండ్రి వారికి మారు మనసును మరలా దయచేయమని అడుగుచున్నామయ్యా. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని, ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డలని తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. తండ్రి ఇదిగోనైనా పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఎవరి బిడ్డలను అందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని నాయన వారిని ఏకాంగులు సంవత్సరాలుగా చేయబడి నీవే కనుక మీ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకొని మీ దయార కలిచాట్ని భద్రపరచమని తండ్రి ఇదిగోని ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డ అవర్గాడ్ ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని మీ దైర కల్చర్ని భద్రపరచమని తండ్రి మీ కృపా కాపుదల దయచేయమని ఇగోనైనా ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించవు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం.